హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మసాలా వడ పులుసు రెసిపీ తీసుకొని వచ్చానండి. సో ఇంట్లో ఆల్రెడీ మిగిలిపోయిన మసాలా వడలు ఉంటే వాటిని నేను పులుసు పెడదామనేసి ఈ రెసిపీ చేసుకుంటున్నాను. ఈ పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని తాలింపు గింజలు వచ్చి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. వాటితో పాటు కొన్ని ఒక 5 to 6 మెంతులు కూడా వేసుకోవాలండి. పులుసు కదా, సో మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి. పులుసుకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. మెంతులతో పాటు కొద్దిగా పసుపు వేసుకుందాము. అన్నీ బాగా ఆయిల్లో బాగా వేయించుకునేలాగా చూసుకోవాలి. ఇవన్నీ బాగా ఆయిల్లో వేగుతున్నప్పుడు మనము ఒక పక్కన బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా టామరిన్ తీసుకొని బాగా గుజ్జులాగా చేసుకోవాలి. సో టామరిన్ పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పులుసుకి కాబట్టి మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇది నానబెట్టేసుకున్నా సరిపోతుంది. ఆ గుజ్జు అంతా మెత్తపడిపోయి పేస్ట్ లాగా అవుతుంది. ఇలా వాటర్ మిక్స్ చేసుకొని మనము చింతపండు అంతా గుజ్జు చేసేసుకొని దాంట్లో పోసేసుకోవాలండి పులుసులో. ఈ పులుసు అంతా బాగా చిక్కబడిపోవాలండి, ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా. పులుసు వాటర్ ఉండొద్దు, కొంచెం థిక్గా ఉంటేనే మనకి ఫ్లేవర్స్ టేస్ట్ బాగా తెలుస్తుంది. నేను ఇది బాగా ఉడకబెట్టుకుంటున్నాను ఇప్పుడు. సో చూసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడే పులుసుకి బాగా పట్టేస్తుంది ఉప్పు కూడా. ఆల్రెడీ చింతపండులో కొంచెం మనం ఉప్పు వేసుకొని నానబెట్టుకుంటాము. సో దాన్ని పట్టుకొని టేస్ట్ చూసుకొని మంచిగా సాల్ట్ మిక్స్ చేసుకోండి. దాంతోపాటు కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. కలర్ కన్సిస్టెన్సీ బాగుంటుంది కారం పొడి వేసుకుంటే. ఈ పులుసు అంతా బాగా ఉడుకుతున్న టైంలో కొంచెం నేను ఇక్కడ సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నానండి. సాంబార్ పొడి ఎందుకంటే మెయిన్గా ఫ్లేవర్ కోసము, ఆల్సో థిక్నెస్ కోసము. ఓన్లీ వాటర్ పోసుకున్న పులుసు అయితే అంత థిక్నెస్ రాదు. సో దానికోసం కొంచెం సాంబార్ పౌడర్ మిక్స్ చేస్తున్నాను. జనరల్గా కొంతమంది అయితే పులుసు పొడి అని సపరేట్గా చేసుకుంటారు. నేనైతే ఇప్పుడు ఇన్స్టెంట్గా సాంబార్ పొడి వేసుకుంటున్నాను. సో అది బాగా కలుపుకున్నాక మిగిలిపోయిన వడలన్నీ తీసుకొని మనం పులుసులో వేసేసుకున్నాము. సో వేడి మీద ఉంటుంది కాబట్టి వడలు ఈజీగా నానిపోతాయి దాంట్లో పులుసులో. పులుసు గిన్నె మీద మూత పెట్టుకునేసి ఉడికించుకుందాము. ఒక 5 to 7 minutes తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని సాఫ్ట్ అయ్యిందా లేదా పీస్ అని చూసుకునేసి, ఎందుకంటే మసాలా వడ కాబట్టి తొందరగానే మెత్తపడిపోతుందండి. సో ఈ మాత్రం సరిపోతుంది. వడ కొంచెం ఏదైనా సాఫ్ట్గా లేకుండా కొంచెం హార్డ్గా ఉందని అనిపిస్తే ఒక 2-3 minutes సిమ్లో ఉడికించేసుకోవచ్చండి. సో అది సరిపోతుంది. ఆల్రెడీ థిక్నెస్ బాగా వచ్చేసింది కాబట్టి పులుసు ఇది సరిపోతుంది. దీని మీద మనం కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. సో ఇది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అండి. సేమ్ ప్రాసెస్ మనం ఫిష్ పులుసు కూడా చేసుకుంటాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.